Hello aspirants, welcome to 5 Mantra Career Points. So already we started a simple interest topic, and I think I have given some 1 hour video where I have given a good concept there. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ ఇచ్చాను అండ్ ఆల్రెడీ ఒక 6 ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము, బట్ ఐ కేమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ బికాస్ ఆఫ్ డ్యూటీ అవర్స్. సో ఇక నుంచి ఒక 10 డేస్కి ఒక వీడియో లేదా ఒక 2-3 వీడియోస్ నేను రెగ్యులర్గా అప్డేట్ అంటే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ ఒక 5 మంత్ల కెరీర్ పాయింట్ ఇచ్చే ఫ్రీ క్లాసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ వే సో మీరు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రీ క్లాసెస్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వస్తుంది, బట్ ఎప్పుడనేది మనం క్లారిటీగా చెప్పలేము. బట్ వస్తుంది, రాకుండా ఎక్కడికి వెళ్తుంది, బట్ ఇవాళన్నా రేపన్నా బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. సో అది మనకు కొద్దిగా లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్గా వస్తుందండి. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపేర్ అవ్వండి, బట్ హై లెవెల్లో ప్రిపేర్ అవ్వండి బికాజ్ ఆఫ్ ఇప్పటికీ పాండమిక్ సిచ్యువేషన్లో మీ ఏజ్ కూడా దాటిపోతుంది, రైట్? సో ఒకసారి మనకి జాబ్ ఒకసారి మనం దానికి ఆప్షన్ పెట్టుకున్నామంటే డెఫినెట్గా అది రావాలి. సో ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. సో ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ చిన్న టిప్స్ ఇచ్చాను. సో అంటే మన సబ్ ఇన్స్పెక్టర్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి, అండ్ దెన్ యూ నీడ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి బికాజ్ ఆఫ్ మీకు 4th పేపర్ ఇంగ్లీష్, 3rd పేపర్ ఐ థింక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది కదా. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో దాంట్లో కూడా మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. అండ్ దట్ టు యూ హ్యావ్ టు క్లియర్ ద కట్ ఆఫ్. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ కాన్సెప్చువల్ టీచింగ్ అండి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ కాన్సెప్చువల్ టీచింగ్. టిప్స్ అవన్నీ తర్వాత చూసుకుందాం మనము. ఆ టిప్స్, షార్ట్ కట్స్, రైట్, వితౌట్ పెన్ అండ్ పేపర్, ఇవన్నీ తర్వాత. బికాజ్ ఆఫ్ ఎగ్జామినర్కి అన్నీ తెలుసు మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా. అండ్ సో ఎగ్జామినర్ ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతున్నాడు కాబట్టి, సో మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనల్ని కాపాడేది ఒకటే కాన్సెప్ట్, రైట్? సో ఇదేంటంటే యాజ్ ఏ అష్యూర్గా చెప్తున్నాను. ఓకే, సో గవర్నమెంట్ జాబ్స్ ఇప్పటివరకు 2-3 జాబ్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో జస్ట్ మీరు కాన్సెప్ట్ని నమ్ముకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, ఇట్ మే బీ అర్థమెటిక్ ఆర్ ఇట్ మే బీ రీజనింగ్ ఆర్ ఇట్ మే బీ ఎనీ సబ్జెక్ట్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం డైరెక్ట్లీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ఏంటంటే మీరు ఫస్ట్ వీడియో చూడండి, ఎందుకంటే కాన్సెప్ట్ అనేది కొంత ఒక 1/2 అవర్ కంపల్సరీ ఉంటుంది, రైట్? సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి లింక్ ఉంటుంది కాబట్టి, సో దీన్ని ఎలాబొరేట్గా చేసి చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ విల్ గో విత్ problem number 7, right? So what is the 7th problem? First read the problem, and next thing I want to say one point. సో ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ క్వశ్చన్స్ తెలుగులో కూడా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, రైట్? జస్ట్ టు ఫాలో దీస్ థింగ్స్, రైట్? సో మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో వీడియో కింద జస్ట్ మీరు కామెంట్స్ పెట్టండి. సో వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ I will clear your doubts. First you have to go with the first video, దాని తర్వాత ఈ వీడియోకి వెళ్ళండి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను దాంట్లో కూడా. సో నియర్లీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ మోర్ దెన్ 100 ప్రాబ్లమ్స్, అన్ని డిఫరెంట్ వెరైటీ మోడల్స్ ఉన్నాయి, రైట్? సో ఇది పర్ఫెక్ట్ అవుతే వెంటనే మన కాంపౌండ్ టెస్ట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, రైట్? బట్ కాంపౌండ్ టెస్ట్కి బేస్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, రైట్? సో విల్ సాల్వ్ 7th ప్రాబ్లమ్. సో వాట్ ఈస్ గివెన్, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. ఎగ్జామ్లో కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేయండి. పెన్ను తీసి పేపర్ మీద పెట్టండి, రైట్? సో క్వశ్చన్లు ఏమి ఇచ్చారు రాసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి క్వశ్చన్లో ఏంటంటే లెంతీ క్వశ్చన్స్ వస్తున్నాయి. బ్యాంక్ వాళ్ళకు ఉందనుకోండి, బ్యాంక్లో లెంతీ క్వశ్చన్ ఉంటుంది, ఏం చేస్తారు, మళ్ళీ చదువుతారు, ఏంది మర్చిపోతూ ఉంటారండి. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకోండి, టకటక రాసేసుకోవడమే. ఎగ్జామ్లో మనకు అందుకే పెన్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్లో కూడా. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి, రైట్? సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్, ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చారంటే కొంత మనీ అన్నాడు, ఎట్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి ప్రిన్సిపల్ మెన్షన్ చేయలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయలేదు. ఓకే, అమౌంట్స్ టు రూపీస్ 2900 in 8 years. ఓకే, అమౌంట్ అవుతుందంట ఎంత, అది 2900 ఎన్ని ఇయర్స్కి, 8 yearsకి అన్నాడు. ఓకే, అండ్ రూపీస్ 3000 in 10 years. ఓకే, అదే ప్రిన్సిపల్ అనేది 3000 రూపీస్ అమౌంట్ అవుతుందంట ఎన్ని ఇయర్స్కి, 10 yearsకి అని చెప్తున్నాడు. ఓకే, సో క్వశ్చన్లో ఏముంటున్నాడు ఇక్కడ మనకి, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఓకే, ఇందులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, రైట్? నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అటువంటి ఏమి ఉండవండి, అంత టైం వేస్ట్ అవంతా. సో జస్ట్ రియల్ టైమ్ అప్లికేషన్ టాపిక్స్ మీరు బయట చేస్తే చెప్తున్నాం, కొత్తగా అయితే ఏం చెప్పట్లే కదా, రైట్? ఇక మళ్ళీ ఇందులో మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది ఏం లేదు ఇక్కడ, రైట్? ఎస్, హియర్ మనకు కూడా తెలుసండి, ఏం తెలుసంటే ద బేసిక్ ఫండా అదేంటంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్.
అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అదే నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ 1 year తీసుకుంటే అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year వస్తుంది. ఓకే, సో అదే ప్రిన్సిపల్కి నువ్వు 2 years సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే నీకు వచ్చే అమౌంట్ ఎలా ఉంటుంది, 2 years అమౌంట్ ఉంటుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ నువ్వు 3 years యాడ్ చేస్తే నీకు వచ్చే అమౌంట్ ఎలా ఉంటుంది, సో సింపుల్గా అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years వస్తుంది. అదే ఫండ్ ఇక్కడ యూజ్ చేయబోతున్నాం, రైట్? ఎస్ హియర్ ఫస్ట్ పాయింట్ వాట్ హి హస్ గివెన్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 years. ఎస్ హియర్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 years ఎంత ఇచ్చాడు అమౌంట్ మనకి ఇక్కడ 2900 రూపీస్ అన్నాడు. ఓకే, ఎస్ హియర్ డైరెక్ట్లీ విల్ రైట్ ఇట్ యాజ్, డైరెక్ట్గా ఇస్తున్నాను, దీన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి, అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఓకే, సో అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 years ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 2900 రూపీస్ ఇచ్చాడు. ఓకే, సో ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్ అండి, ఇది ఎప్పుడు చేంజ్ అవ్వదు. బట్ హియర్ హీ హాస్ గివెన్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 years అంటే 8 years అమౌంట్ ఇచ్చాడు అంటే మరి 8 years సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేశాడు అనే కదా మీనింగ్. దేనికి యాడ్ చేశాడు, ప్రిన్సిపల్కి యాడ్ చేశాడు. ఓకే, ఎస్ హియర్ జస్ట్ యూ నీడ్ టు యాడ్ 8 years సింపుల్ ఇంట్రెస్ట్, 8 years simple interest. Okay, and the same principal will become 3000 rupees. Same principal will become how much? 3000 rupees. For how many years? 10 years. అదే ప్రిన్సిపల్ కి నువ్వు 10 years సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హియర్ యూ నీడ్ టు యాడ్ 10 years సింపుల్ ఇంట్రెస్ట్, దట్స్ ఆల్. సో ఇక్కడ నుంచి జస్ట్ మీరు సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. సో మనకి ప్లస్ పీ మైనస్ పీ గెట్ క్యాన్సల్. సో 10SI మైనస్ 8SI, సో దట్ వాల్యూ విల్ బికమ్ హౌ మచ్? 2 years సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చేసింది ఇక్కడ మనకి, రైట్? సో 3000 నుంచి 2900 తీసేయండి. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకి 100 రూపీస్ వస్తుంది. ఓకే, ఎస్ హియర్ 2 yearsకి మనకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్, 100 రూపీస్, రైట్? మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ఇక్కడ మనకి ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకి 1 yearకి ఎంత అవుతుందంటే మనకి 50 రూపీస్ అవుతుంది, 2 yearsకి ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. ఫైన్, మరి ఇక్కడ ఫస్ట్ మనం ప్రిన్సిపల్ కనుక్కుందాము. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద ప్రిన్సిపల్. ఓకే, 2 years సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ అవుతే మీరు ఏ ఈక్వేషన్నే తీసుకోవచ్చు, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్నే తీసుకోవచ్చు. ఏ ఈక్వేషన్ తీసుకున్నా మనకు అదే ఆన్సర్ వస్తుంది. మనకి 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 100. ఓకే, నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా, 8 years సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి నాకు, ఈ వాల్యూ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, జస్ట్ 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 4 వేస్తే మనకి 8 years సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు ఇంటూ 4 వేయండి సరిపోతుంది. సో 100 4s హౌ మచ్, 400 రూపీస్. 100 4s how much? 400 rupees. Means here we found 8 years simple interest value. That value equal how much? 400. Okay, 8 years simple interest value ఎంత అండి, 400. this ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8 years simple interest value ఎంత, 400 rupees. This value equal how much? 400 rupees, right? Here first we need to find the principal value. We need to find the principal value. Okay, yeah. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే ఈ 400ని ఇది తీసుకురండి, ఈ 400 తీసుకొస్తే మనకి మిగిలేదు ఏంటి, ప్రిన్సిపల్. ఓకే, సో ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు 2900 నుంచి మీరు ఒక 400 తీసేయండి. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి 2500 రూపీస్, రైట్? హియర్ వీ ఫౌండ్ ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్, 2500 రూపీస్. ఓకే, యా. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ముందే చెప్పానండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ డిఫైన్డ్ పర్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ డిఫైన్డ్ పర్ ఇయర్. ఓకే, యా, మనకు ఒకటి తెలుసు, అదేంటి, ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకే, సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా ఇయర్కి డిఫైన్ చేస్తాం కాబట్టి టైం మీరు 1 year తీసుకోండి. ఓకే, సో ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ మనకి 2500 రూపీస్. ఓకే, సో వీ నీడ్ టు ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100, రైట్? సో 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, 2 years 100 రూపీస్ అంటే 1 yearకి ఎంత, 1 yearకి 50 రూపీస్ కదా. సో 1 yearకి 50 రూపీస్. ఓకే, ఎస్ ఇయర్ 2 zeros 2 zeros, 25 1s 25 2s, దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈక్వల్ హౌ మచ్, 2%. సో దిస్ ఈజ్ నార్మల్లీ కాన్సెప్ట్, ఫార్ములా, ఇంకేదన్నా అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్కి ఇంత టైం పడుతుంది కాబట్టి, ఇంత టైం పడుతుంది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంత చెప్తున్నాను. ఓకే, బట్ సియర్ నేను ఇంకోటి ఇచ్చానండి, అదేంటంటే ఒక చిన్న ఫార్ములా మనం డిరైవ్ చేసాము, ఫస్ట్ వీడియోలో చూసుకోండి అది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అని చెప్పాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అని చెప్పాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసుకోండి. ఓకే, యా, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మనకి 2 years సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత, 100 రూపీస్. ఓకే, సో 1 yearకి ఎంత అవుతుంది, 50. ఆల్రెడీ ప్రిన్సిపల్ కనుక్కున్నాం ఎంత, 2500 ఇంటూ 100 వేసుకోండి, 0 0 క్యాన్సిల్, 5 1s 5 50s 50 1s 50 2s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ మనకి, 2%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 2%. అంటే ఇలా కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ప్యూర్లీ కాన్సెప్ట్, రైట్? గాట్ ద పాయింట్, రైట్? సో జస్ట్ యూ కాపీ ఇట్ డౌన్ అండ్ దెన్ విల్ గో విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే,
Yeah, read the question first. What he has given? The simple interest on a certain sum. The simple interest on a certain sum. Certain sum అంటే సమ్ తెలియదు. ఓకే, ఎట్ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలియదు. ఓకే, ఫర్ ఎ సర్టన్ పీరియడ్. ఫర్ ఎ సర్టన్ పీరియడ్ అనే కాబట్టి టైము తెలియదు, మనకి ప్రిన్సిపల్ తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, టైము తెలియదు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఆన్ ఏ సర్టన్ పీరియడ్ ఆన్ ఏ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ వాజ్ ఈజ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 9/16 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్. 9/16 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చిందంటే పాయింట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9/16 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటున్నాడు. యా, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత మనకు తెలియదు, సర్టెన్ ప్రిన్సిపల్ అన్నాడు. అది 1 రూపీ అవ్వచ్చు, 2 రూపీస్ అవ్వచ్చు, X రూపీస్ అవ్వచ్చు, Y రూపీస్ అవ్వచ్చు, A రూపీస్ అవ్వచ్చు, B రూపీస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఓకే, సో మనకి ప్రిన్సిపల్ ఏమనుకుందాం అంటే 1 రూపీ అనుకుందాం, మనకు కన్వీనియంట్గా తీసుకుందాం. ఓకే, ప్రిన్సిపల్ 1 రూపీ, రైట్. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మీరు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9/16 రూపీస్ అవుతుంది. 9/16 రూపీస్ అవుతుంది. ఇది ఒక పాయింట్ వచ్చేసింది మనకి. ఓకే, సో 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి, రైట్. అండ్ ఇంకో పాయింట్ ఇచ్చాడు, ఏమన్నాడంటే ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది న్యూమరికల్గా ఇయర్స్కి ఈక్వల్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక X% తీసుకుంటే టైం అనేది కూడా ఎక్స్ ఇయర్స్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, చూడండి వీటి యొక్క యూనిట్స్ వేరండి, బట్ న్యూమరికల్లీ వాల్యూస్ ఆర్ ఈక్వల్. బట్ యూనిట్స్ ఆర్ డిఫరెంట్. ఆ పాయింట్ మెన్షన్ చేశాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం కనుక్కోమంటున్నాడు, దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఓకే, సో మనకి నార్మల్గా తెలుసు ఇది ఏముంది, SI = P/100. అది మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత, 9/16. ఎప్పుడు నువ్వు ప్రిన్సిపల్ 1 రూపీ అనుకున్నప్పుడు టైం ఎంత, X, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, X/100. ఓకే, సో దీనికి ఒక ఫార్ములా ఇస్తాడు, అంటే ఈ మోడల్కి ఒక ఫార్ములా డిరైవ్ చేస్తాడు. ఓకే, అవసరం లేదు, ఎందుకు ఒక స్టెప్తో పోయేదానికి మళ్ళీ కొత్త ఫార్ములా మీరు మైండ్లో పెట్టుకోవాలి, రైట్. అంటే మీ మెమోరీ అనేది మీరు జిఎస్కి యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి, ఇక్కడ అవసరం లేదండి. ఓకే, ఎస్ హియర్ వాట్ యుల్ గెట్ హియర్, దీన్ని షిఫ్ట్ చేయనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 900/16 అవుతుంది. సో దట్ వాల్యూ ఈక్వల్ టు X². ఈ స్క్వేర్డ్ పంపితే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఓకే, సో X వాల్యూ వచ్చేస్తుంది √900/√16. √900 వాల్యూ ఎంత, 30, రైట్. √16 వాల్యూ ఎంత, 4. సో దీన్ని సింపుల్గా 15/2 అనొచ్చు, దీన్ని సింపుల్గా 7.5 అనొచ్చు. 7.5 X వాల్యూ మనకు వచ్చింది ఎంత, 7.5. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది మనకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 7.5%. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం అడుగుతున్నా ఇదే క్వశ్చన్కి, రైట్. సో టైం అంటే మనం ఏం చెప్తాం సింపుల్గా, X = 7.5 ఇయర్స్ అంటారు. 7.5 ఇయర్స్ అంటే మనకు ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటుందంటే 7 ఇయర్స్ 5 మంత్స్, 7 ఇయర్స్ 6 మంత్స్, 7 ఇయర్స్ 7 మంత్స్, 7 ఇయర్స్ 8 మంత్స్ ఇస్తాడు. ఓకే, చాలామంది చేసే తప్పు ఏంటంటే 7.5 టైం వచ్చింది కాబట్టి సింపుల్గా 7 ఇయర్స్ 5 మంత్స్ అని పెడతారు. ఓకే, ఇలా చాలామంది ఈ క్వశ్చన్ని వదిలేసుకుంటారండి. ఓకే, అంటే మార్క్స్ గెయిన్ చేయలేరు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 7.5 అనేది ఇయర్, 7.5 ఇయర్. 0.5 ఇయర్ అంటే ఏంటి, 0.5 అంటే ఏంటి, హాఫ్ ఇయర్ అంటే ఎన్ని మంత్స్, 6 మంత్స్. ఓకే, ఇది చాలామంది ఈ క్వశ్చన్ వదిలేయడం అంటే మార్క్స్ గెయిన్ చేయరు, అంటే ఎగ్జామ్లో కొద్దిగా ఫాస్ట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టకా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది మనకు ఆన్సర్లో ఉంటే దానికి వచ్చిన తృప్తే వేరు ఇంకా, రైట్. సో మరి అది కరెక్టా కాదని మనం తెలుసుకోవాలి. ఓకే, ఎస్ హియర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ నథింగ్ బట్ 7.5%, రైట్. అది మనం X అనుకున్నాము, రైట్. సో టైం ఎంత, సో టైం ఈస్ నథింగ్ బట్ 7.5 ఇయర్స్ అన్నాము. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 7 ఇయర్స్ 6 మంత్స్ అంటారండి. దీన్నే వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ 7 ఇయర్స్ 6 మంత్స్. 7 ఇయర్స్ 6 మంత్స్ ఎనఫ్, రైట్. సో కాపీ ఇట్ అండ్ నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే, సో మీరు ఏంటంటే వీడియోని జస్ట్ పాస్ చేసుకొని కాపీ చేసుకోండి, దెన్ విల్ గో విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే, సో read the next question. What he has given, a certain sum of money becomes triple itself in 25 years. Okay, ఇక్కడ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. ఆ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఏంటంటే ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదు, బట్ అది ఏమవుతుందంట, ట్రిపుల్ అవుతుందంట. ఎన్ని ఇయర్స్కి, 25 ఇయర్స్కి అంటున్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో అవర్ టార్గెట్ ఈజ్ టు ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది కనుక్కోవాలి మనం. టైం ఇచ్చాడు ఎంత, 25 ఇయర్స్. ఓకే, ఎగ్జామ్లో ఇవన్నీ రాయకండి ఎగ్జామ్లో, రైట్. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఈ పాయింట్స్ అని రాస్తున్నాను. ఓకే, బట్ ఇక్కడ పాయింట్ చూడండి. సో ప్రిన్సిపల్ ఎంత అని మనకు తెలియదండి. ఓకే, సో లెట్ us assume ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1 రూపీ అనుకుంటున్నా. ఓకే, ఇట్ ఈస్ బికమింగ్ హౌ మెనీ టైమ్స్, 3 టైమ్స్ అంతేనా. ట్రిపుల్ అన్నాడు కాబట్టి 3 రూపీస్ అవుతుంది. బట్ నార్మల్గా ఆలోచించండి, నేను మీకు ఒక 1 lakh రూపీస్ ఇచ్చా, రైట్.
ఒక 25 years తర్వాత నాకు 3 lakhs ఇచ్చారండి. ఓకే, దట్ 3 lakhs ఈస్ నథింగ్ బట్ అమౌంట్ అనొచ్చు. ఎందుకంటే నేను నీకు ఎంత ఇచ్చా, 1 lakh ఇచ్చా, బట్ నువ్వు ఎంత ఇస్తున్నావు, 3 lakhs ఇస్తున్నావు. అంటే నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తున్నావు కదా, రైట్? అంటే ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తున్నావు కాబట్టి, సో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ నథింగ్ బట్ అమౌంట్. ఓకే, సో దిస్ 3 rupees ఈస్ నథింగ్ బట్ అమౌంట్, రైట్? సో అమౌంట్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్, 3 rupees. ఓకే, yes here, so principal equal to 1 rupee, amount equal to 3 years, right? So what is the simple interest developed here? అక్కడ యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత డెవలప్ అయిందంటే ఇక్కడ 2 rupees డెవలప్ అయిందండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ డెవలప్డ్ ఇస్ నథింగ్ బట్ 2 rupees. దెన్ వాట్ ఈస్ ద టైమ్ హీ హాస్ టేకెన్ హియర్, 25 years. ఇక్కడ టైం కూడా మెన్షన్ చేశాడు, ఇక్కడ మనకి ఎంత 25 years అని మెన్షన్ చేశాడండి. ఓకే, హియర్ జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో హియర్ జస్ట్ యూ అప్లై ఇన్ ద ఫార్ములా. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత 2, ఎప్పుడు ప్రిన్సిపల్ 1 rupee అనుకున్నప్పుడు. ఓకే, టైం ఎంత 25, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి, R/100. ఓకే, yes, 25 ones are 25 fours, so R value equal to 4 twos are how much, 8%. So rate of interest is nothing but how much, 8%, right? So in the same way we'll go with the next question. Just you pause the video and copy the question and copy the answer, and next we'll go with the next question, right? So we'll go with the next one, question number 10. Question number 10. Okay, yeah, read the question, what he has given. Read the question. A certain sum of money becomes 4 times itself at a 7.5% per annum rate of interest. Then find the time period. Okay, same model అండి. ప్రీవియస్ మోడల్లో మనకి టైం ఇచ్చాడు, ఈ మోడల్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకే, yes here, so what is the principal? Let us assume principal equal to 1 rupee and it is becoming కాబట్టి అమౌంట్ ఎంత 4. ఓకే, so what is the interest developed? సో ఇంట్రెస్ట్ డెవలప్డ్ ఈస్ నథింగ్ బట్ 3 rupees అండి. ఇంట్రెస్ట్ డెవలప్డ్ ఈస్ నథింగ్ బట్ 3 rupees ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 7.5% అన్నాడు అండి. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ నథింగ్ బట్ 7.5%. జస్ట్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 3, ఎప్పుడు 1 rupee అనుకున్నప్పుడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 7.5, టైం యూ నీడ్ టు ఫైండ్ అవుట్ బై 100. ఓకే, సో టైమ్ ఈస్ నథింగ్ బట్ 100 into 3, 300/7.5. 300/7.5, రైట్? కొద్దిసేపు దీన్ని 75 అనుకోండి, 75 fours are 300, 75 fours are 300. బట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ 0 తీసుకోండి. సో టైమ్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ ఇయర్స్, 40 years. టైమ్ ఈస్ నథింగ్ బట్ 40 years, మీన్స్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. నౌ రీడ్ ద క్వశ్చన్, ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times itself in 12 years. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times itself in 12 years. ఓకే, కొంత మనీ అన్నాడు కాబట్టి అది 1 rupee అనుకుంటున్నా. ఎంత అయిందంట, అది 5 rupees అయిందంట. ఓకే, సో 5 rupees ఎన్ని ఇయర్స్ పట్టిందంట, 12 years పట్టిందంట. ఓకే, ఇట్ హాస్ టేకెన్ 12 years. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ పాయింట్ చూడగానే మీకు ఇంట్రెస్ట్ ఎంత డెవలప్ అయిందో చూసుకోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 4 rupees, అంటే ఇంత ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 9 times ఇట్ సెల్ఫ్. విల్ ఇట్ అంటే ఏంటి ఇక్కడ, హీస్ టాకింగ్ అబౌట్ ప్రిన్సిపల్. ఇదే సేమ్ ప్రిన్సిపల్ 9 times అవ్వాలంట. ఓకే, సో అమౌంట్ 9 rupees అవ్వాలంట. అంటే నువ్వు ఎంత ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి ఇక్కడ మనకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత డెవలప్ చేయాలి అంటే, సో 8 rupees డెవలప్ చేయాలి. ఈ అమౌంట్ 1 rupee అనేది 9 times అవ్వాలి అంటే నీకు ఇంట్రెస్ట్ ఎంత డెవలప్ అవ్వాలి ఇక్కడ, 8 rupees డెవలప్ చేయాలి. ఓకే, 8 rupees డెవలప్ చేయాలంటే నీకు టైం ఎంత పడుతుందని అడుగుతున్నాడు ఇక్కడ. క్వశ్చన్ ఇదండి, రైట్? యాక్చువల్గా 4 rupees డెవలప్ అవ్వడానికి నీకు ఎంత టైం పట్టింది, 12 years పట్టింది. ఓకే, మరి 8 rupees డెవలప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఓకే, సో 4 ఇక్కడ ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తామంటే మనం 2 times చేస్తాం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ మీరు 2 times మల్టిప్లై చేయండి సరిపోతుంది. బికాస్ ఆఫ్ 12 into 2 హౌ మచ్, 24 years. ఇదే ఆన్సర్. జస్ట్ యూజ్ కామన్ సెన్స్ అంతే. జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే లేదా కాన్సెప్ట్ యూజ్ చేసినా సరిపోతుంది. కాన్సెప్ట్ ఆర్ కామన్ సెన్స్ అంతే ఇంతే. ఓకే, జస్ట్ 4 rupees డెవలప్ అవ్వడానికి మన టైం ఎంత పట్టింది, 12 years పట్టింది. మరి 8 rupees డెవలప్ అవ్వాలి కదా, మరి 8 rupees డెవలప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 24 years పడుతుంది. సో యువర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ ఏ, రైట్? సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 12. యా, రీడ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్ హియర్.
ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఓకే, సియర్ సో ప్రిన్సిపల్ మీరు 1 రూపీ అనుకోండి, సో డబల్ కాబట్టి సో అమౌంట్ వాల్యూ 2 రూపీస్. సో టైం ఎంత పట్టిందంటే ఇక్కడ మనకి 10 years పట్టిందంట. ఈ పాయింట్ ఇచ్చాడు. ఓకే, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఇట్ సెల్ఫ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత డెవలప్ అయిపోయింది ఇక్కడ మనకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 రూపీ. ఓకే, సో 1 రూపీ సింపుల్ ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడానికి మనకి ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 years పట్టింది. ఓకే, ఇన్ ద సేమ్ వే క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 3 times ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇట్ అంటే ఏంటి? ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్. ద సేమ్ ప్రిన్సిపల్ హ్యాస్ టు బికమ్ 3 times. 3 times డెవలప్ అవ్వాలి అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత డెవలప్ అవ్వాలో చూడండి ఇక్కడ. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ దట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఈస్ నథింగ్ బట్ 2 రూపీస్. 2 రూపీస్ డెవలప్ అవుతేనే మనకి ప్రిన్సిపల్ అనేది ఎంతకి అమౌంట్ అవుతుంది? 3 రూపీస్ అవుతుంది ఇక్కడ. ఓకే, 1 రూపీ డెవలప్ అవ్వడానికి నీకు 10 years పట్టింది. మరి ఇక్కడ ఎంత డెవలప్ చేయాలి నువ్వు? ఇక్కడ 2 రూపీస్ డెవలప్ చేయాలి. సో 2 రూపీస్ డెవలప్ చేయాలంటే అప్పుడు నీకు ఎంత పడుతుంది? టైమ్ 20 years పడుతుంది. ఇదే ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. రైట్, సో దీనికి ఫార్ములా కూడా ఉంటుంది, బట్ ఫార్ములా ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదండి. కాన్సెప్ట్ ఉంటే జస్ట్ 1 or 2 lines, దట్స్ ఆల్. రైట్, ఇక క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ అండ్ గెట్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ఏ సర్టన్ సమ్ వాస్ లెంట్ ఎట్ ఎ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years. ఏ సర్టన్ సమ్ వాస్ లెంట్ ఎట్ ద సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years. ఓకే, yes, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఎట్ 1.2% హయ్యర్ రేట్. ఓకే, ఒకవేళ ఇంతకుముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నువ్వు ఎంత పెట్టావో దానికన్నా ఒక 1.2% ఎక్కువ పెట్టి ఉంటే, ఓకే, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 1.2% నువ్వు ఎక్కువ పెంచి ఉంటే, ఓకే, దెన్ యూ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 360 రూపీస్ మోర్ ఇంట్రెస్ట్. యా, డెఫినెట్లీ, బికాస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఆ పాయింట్ తెలుసు ఎందుకనేది తెలుసుకోవాలి మనం. ఓకే, యా, సియర్ ఫస్ట్ నేను ఈ ప్రాబ్లమ్ని ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో కూడా చెప్తాను. బట్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ప్రిన్సిపల్ మీరు జస్ట్ P రూపీస్ అనుకోండి. సో ప్రిన్సిపల్ P రూపీస్, రైట్. సో నెక్స్ట్ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, యా, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేశాడా? చేయలేదు. ఓకే, సో సింపుల్గా మనం దాన్ని R% అనుకుందాం పర్ ఇయర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ R% పర్ ఇయర్. ఓకే, సో ఫస్ట్ కేసులో మనకి టైం మెన్షన్ చేశాడు, ఎంత? 5 అన్నాడు. ఓకే, సో మనకి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి 5 into R%. 5 into R%. అంటే ఈ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు ఎప్పుడు ప్రిన్సిపల్ మీద ఛార్జ్ చేస్తావో అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ Y రూపీస్ అనుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, అంటే ఫస్ట్ కేసులో. రైట్, సెకండ్ కేసులో ఏమంటున్నాడు చూడండి, ఇదే ప్రిన్సిపల్ మీద. రైట్, సో ఇఫ్ యూ పుట్ ఎట్ 1.2% హయ్యర్ రేట్. ఓకే, ఇంతకుముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? R%. ఇప్పుడు ఏమంటారంటే సెకండ్ కేసులో Rకి ఒక 1.2% పెంచి ఉంటే, ఓకే, ఫర్ సేమ్ 5 years. అక్కడ మెన్షన్ చేయలేదు, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ లైక్ దిస్. అంటే క్వశ్చన్లో మెన్షన్ చేయడు, బట్ మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచి ఉంటే అన్నాడు కానీ టైం గురించి వాడు ఏం మాట్లాడలేదు. అంటే టైం ముందు ఎంత ఉందో ఇప్పుడు టైం అంతే ఉందని మీనింగ్ అక్కడ. ఓకే, ఎస్ హియర్ దెన్ హీ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 360 రూపీస్ మోర్ ఇంట్రెస్ట్. అంటే ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఎక్స్ట్రా 360 రూపీస్ వస్తుందని చెప్పాడు. ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ని ఇలా సెగ్రిగేట్ చేసుకుందాం మనము. ఓకే, బట్ హియర్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ 360 రూపీస్ ఎక్స్ట్రా. రైట్, ఈ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా 360 రూపీస్ ఎలా వచ్చిందో కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది అంతే. రైట్, ఎలా వచ్చింది ఎక్స్ట్రా 360 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది? బికాజ్ ఆఫ్ ఈ 1.2 పెంచడం వల్ల. ఓకే, ఓన్లీ 1.2 పెంచట్లేదండి, ఎవ్రీ ఇయర్ నువ్వు 1.2 పెంచుతున్నావు ఇక్కడ. ఓకే, మరి 5 yearsకి ఎంత అవుతుందో చూసుకోండి ఒకసారి. ఓకే, సో ప్రిన్సిపల్ మీద నువ్వు ఎంత పెంచుతున్నావు అంటే ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ 1.2. 5 yearsకి ఎంత? 5 into 1.2. 12 5 how much? 60 means 6%. ఇక్కడ చూడండి ఒకసారి. సో 1.2 into 5. సో దట్ వాల్యూ ఈక్వల్ టు 6% ఆన్ అ ప్రిన్సిపల్. ఓకే, అంటే ఓవరాల్గా నువ్వు ఎంత పెంచావంటే 6% వాల్యూ ఆన్ ప్రిన్సిపల్ నువ్వు పెంచావు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ 6% వాల్యూ ఆన్ ప్రిన్సిపల్ యు ఆర్ గెటింగ్ 360 రూపీస్ ఎక్స్ట్రా.
ఓకే, సో హియర్ వీ నీడ్ టు ఫైండ్ టోటల్ ప్రిన్సిపల్. ఓకే, సో ఫస్ట్ వీడియోలో చెప్పానండి. సో టోటల్ ప్రిన్సిపల్ అనేది మనం దేనికి ఈక్వేట్ చేసుకున్నాము, 100%కి ఈక్వేట్ చేసుకోవాలని చెప్పాను. ఓకే, ఎందుకు అనే రీజన్ కూడా నేను అక్కడ చెప్పాను. ఓకే, సో హియర్ యూ నీడ్ టు ఫైండ్ ద టోటల్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 100%. ఎప్పుడైనా ప్రిన్సిపల్ అనే 100%కి ఈక్వేట్ చేసుకోవాలి. ఓకే, సో హియర్ ఇఫ్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 100%, దెన్ దట్ ఈస్ యువర్ ఆన్సర్, రైట్? సో ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ 1% వాల్యూ. 1% వాల్యూ ఎంత అవుతుంది? 60 అవుతుంది. 6 into 60, దట్ వాల్యూ ఈక్వల్ టు 360. 6 into 60, that value equal to 360. Okay, so 1% value equal to 60, then you need to find 100% value. 100 into 60, how much? 6,000 rupees. 6,000 rupees means this is nothing but your principal. This is nothing but your principal. ఓకే, ఇది ఏంటంటే క్వశ్చన్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇది అంతా రాశాను. బట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చేయాల్సింది ఇది ఒకటే అంతే. జస్ట్ యూ నీడ్ టు రైట్ దిస్, దట్స్ ఆల్. జస్ట్ మీరు పేపర్లో 1 or 2 steps, దట్స్ ఆల్. ఏముంది ఇక్కడ 1 step అంతే, రైట్? సో ఎందుకు పెరిగిందని ఆలోచించండి. కొన్ని కేసుల్లో తగ్గుతుంది కూడా, ఎందుకు తగ్గిందో ఆలోచించండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 14. సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ మోడల్ అండి, బట్ స్లైడ్ చేంజ్ ఉంటుంది. జస్ట్ ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. వాట్ హి హస్ గివెన్: ఎ సర్టన్ సమ్ వాస్ లెంట్ ఎట్ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఓకే, సర్టన్ సమ్, సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 years. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ పాయింట్: హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఎట్ 4% లెస్ రేట్. అంటే ప్రీవియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఒక 4% తగ్గించి ఉంటే. ఓకే, సో ఇక్కడ మనకి పాయింట్ స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే 4% తగ్గించింది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ తగ్గిపోద్ది. ఓకే, చూడండి ఒకసారి. ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ రూపీస్ 216 రూపీస్ లెస్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే 216 రూపీస్ ఎందుకు తగ్గిందో కనుక్కుంటే సరిపోతుంది, రైట్? సో 216 రూపీస్ ఎందుకు తగ్గిందో అది కనుక్కుంటే సరిపోతుంది. హియర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ దట్ వాల్యూ డిక్రీజ్ బై హౌ మచ్? 216 రూపీస్. అది ఎందుకు ఎలా డిక్రీజ్ అయిందో కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, ఎందుకు డిక్రీజ్ అయిందంటే బికాజ్ ఆఫ్ 4% తగ్గించాడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి ఏంటంటే హీ డిక్రీజ్డ్ 4%. ఓకే, సో 4% అనగానే ఎవ్రీ ఇయర్ హీస్ డిక్రీజింగ్ హౌ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 4%. బట్ టైమ్ హీ హస్ గివెన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 3 years. Right, so 4% into 3, so that value equal to 12%, means he is decreasing overall 12% value on principal, right? So he is decreasing 12% value on principal, so that value equal to how much? 216 rupees. That value equal to how much? 216 rupees. Okay, here we need to find the principal na. So em chepparante principal you need to equate it to 100%. Okay, so just you need to find the value of 100%. Okay, so 12 how many times andi? 12 ones are 12. సో 12 ones are 12 అంటే 21 నుంచి 12 తీసేస్తే మనకు 9 మిగులుతుంది, 96. సో 12 టేబుల్లో 96 అంటే 12 8 ఓకే. హియర్ సో 1% వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 18 రూపీస్. హియర్ యూ నీడ్ టు ఫైండ్ 100% వాల్యూ. సో 100 into 18, సో దట్ వాల్యూ ఈక్వల్ హౌ మచ్? 1800 రూపీస్. మీన్స్ సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వాల్యూ? సో ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ హౌ మచ్? 1800 rupees. Okay, then option D is right answer. In the same way we'll go with the next question. Next question లో some changing ఉంటుంది గ్యారంటీగా. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సో జస్ట్ మీరు క్వశ్చన్ టు క్వశ్చన్ వీడియో పాస్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో కాపీ చేసుకొని దెన్ మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. సో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సర్టెన్ సమ్ వాస్ లెంట్ ఎట్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి ప్రీవియస్ 2 క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి ఏంటంటే ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్లో ఇంక్రీజ్ చేశాడు. ఏమి ఇంక్రీజ్ చేశాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేశాడు, టైం ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ చేశాడు, టైం ఇచ్చాడు. ఓకే, ఈ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇచ్చాడు, బట్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేశాడు, ఇక టైం అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఓకే, సో టైం అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఎస్ హియర్ a certain sum was lent at 12% rate of interest for a certain period. If it was put for 2.5 years more, okay, ఒక 2.5 years ఎక్కువ పెట్టి ఉంటే సో ఆటోమేటిక్గా 2.5 years నువ్వు పెంచితే ఆటోమేటిక్గా నీకు ఏం పెరుగుతుంది? ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ రూపీస్ 1500 మోర్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 1500 ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, హీ సేడ్ 1500 రూపీస్ ఎక్స్ట్రా వీఆర్ గెటింగ్. 1500 rupees extra we are getting. Okay, so why we are getting extra 1500? Because of due to you increased your time that value 2.5 years. Okay, అంటే ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు ఎంత ఉంది? ఇక్కడ మనకి 12% ఉంది. ఓకే, సో నువ్వు టైం ఎంత పెంచావు? 2.5 years పెంచావు, అందువల్లనే నీకు ఎక్స్ట్రా 1500 రూపీస్ వస్తుందండి.
ఓకే ఎస్ ఇయర్. సో 12 into 25 అంటే 30, 12 2.5, 12 2 24, 12 ఆఫ్ 30% వస్తుందండి. ఓకే సో 30% వాల్యూ ఆన్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1500 రూపీస్. సో హియర్ యూ నీడ్ టు ఫైండ్ టోటల్ ప్రిన్సిపల్. ఏం అడుగుతున్నాడు ఇక్కడ మనకి? టోటల్ ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో యూ నీడ్ టు ఈక్వల్ ఇట్ టు 100%. మీన్స్ 30 హౌ మెనీ టైమ్స్ అండి? 30 50s. ఓకే సో 100 into 50 హౌ మచ్? 5000 rupees. 100 into 50 how much? 5000 rupees. Means the principal value equal how much? 5000 rupees. Okay, so copy it and we'll go with the next problem. Question number 16 అండి. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్ ఐ థింక్ సో. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹10,000. ఓకే సో ఒకడున్నాడు రైట్, ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 10,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఎట్ 3% per annum ఫర్ ఫస్ట్ 2 years. ఓకే అంటే ఫస్ట్ 2 years యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్తున్నాడు అంటే 3% అని చెప్తున్నాడు. అంటే ఇయర్లీ 3% అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు కంపోజిషన్ డైరెక్ట్గా 2 yearsకి 3% రాసుకోకండి ఇక్కడ. ఓకే సో ఫస్ట్ 2 years టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ 2 years రైట్. సో ఎవ్రీ ఇయర్ 3%. సో 2 years కాబట్టి సో ఫస్ట్ 2 years టోటల్గా 6% ఆన్ ప్రిన్సిపల్ ఇచ్చేయమంటున్నాడు. ఓకే 6% వాల్యూ ఆన్ ప్రిన్సిపల్ ఇచ్చేయమంటున్నాడు యాజ్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే అండ్ నెక్స్ట్ 5% per annum ఫర్ నెక్స్ట్ 4 years. ఓకే నెక్స్ట్ 4 years. నెక్స్ట్ 4 years ఎంత అంటున్నాడంటే 5% ఎవ్రీ ఇయర్ 5%, 4 years కాబట్టి 5 4s హౌ మచ్? 20% ఆన్ ప్రిన్సిపల్. 5 4s how much? 20% on principal, right? In the same way 8% per annum for next or last 3 years అన్నాడు. ఓకే సో లాస్ట్ 3 years రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ 8% ఫర్ 3 years నా 8 3s how much? 24% ఆన్ ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ఓకే సో ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? 4 + 3 + 2 9 yearsకి. 9 yearsకి టోటల్ ఓవరాల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు అంటే ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. 24 20 44 44 + 6 how much? 50. ఓకే ఓవరాల్గా 9 yearsకి 50% ఆన్ ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. 50% ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ఓకే సో 50% అంటే ఏంది? హాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇచ్చేయమంటున్నాడు. ఓకే హాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఎంత? హాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 10,000 ఇచ్చాడు రైట్. సో దట్ వాల్యూ ఈక్వల్ హౌ మచ్? 5000 రూపీస్. సో ఓవరాల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు అంటే ఇక్కడ 5000 రూపీస్ అడుగుతున్నాడు. ఎన్ని ఇయర్స్కి? 9 yearsకి అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే సో గాట్ ద పాయింట్. సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. ఓకే ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. వాట్ హి హస్ గివెన్. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఏ సమ్ ఆఫ్ ₹7700 ఈస్ లెంట్ అవుట్ ఇన్ 2 parts. ఓకే ఒక 7700 రూపీస్ ఉందంట. సో దాన్ని 2 partsగా డివైడ్ చేశాడు. ఓకే ఇన్ సచ్ ఎ వే దట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ at 20% for 5 years is equal to simple interest on another part at 9% for 6 years అన్నారు. ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఏమొచ్చిందంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ పార్ట్ అనే ఒక పాయింట్ వచ్చింది. ఓకే సో అది రాసుకోండి ఫస్ట్ డైరెక్ట్గా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ పార్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీకు తెలిసిందే, అది రాయకండి, ఎగ్జామినర్కి అవసరం లేదు అది. ఓకే సో బట్ ప్రిన్సిపల్ని డివైడ్ చేశాడు. ఎలా డివైడ్ చేశాడు? 7700ని 2 partsగా డివైడ్ చేశాడు. ఒకటేమో P1 అంటున్నా, ఒకటేమో P2 అంటున్నా. ఒకటేమో P1 అంటున్నా, ఒకటేమో P2 అంటున్నా. ఓకే ఎస్ ఇయర్. సో P1 ఎంత అండి? ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 5 years రైట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే సో సెకండ్ పార్ట్ ఎంత అండి? P2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 9% ఇచ్చాడు. ఓకే సో టైం ఎంత? 6 years. ఇది ఈక్వల్ అవుతుందని చెప్పాడు. ఓకే ఎస్ ఇయర్ 100 క్యాన్సిల్. ఎనీ క్యాన్సిలేషన్ పాసిబిలిటీ? 2 10s 2 3s అండ్ 10 5s 50. సో 50 P1 ఈజ్ ఈక్వల్ టు 9 3s ఎంత? 27. ఓకే సో 27 P2 రైట్. సో హియర్ యూ నీడ్ టు ఫైండ్ P1/P2 వాల్యూ. సో P1/P2 వాల్యూ ఈక్వల్ టు 27/50. అంటే మనకి రేషియో వచ్చిందండి. అంటే టోటల్ ప్రిన్సిపల్ని ఎలా డివైడ్ చేయాలంటే ఈ రేషియోలో డివైడ్ చేయాలి. ఓకే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, 7700 రూపీస్ అని ఇచ్చాడు. ఓకే అది మనకి ఏ విధంగా డివైడ్ చేయాలంటే 27:50 ఆ రేషియోలో డివైడ్ చేయాలి. ఓకే మన క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ ద 2 sums. ఓకే మనకు ఓవరాల్ సమ్ ఎంత ఇచ్చాడు? 7700 రూపీస్. ఓవరాల్ సమ్ ఎంత అంటే ఇక్కడ మనకి 7700 రూపీస్. ఓకే ఓవరాల్ పార్ట్స్ ప్రిన్సిపల్ పార్ట్స్ ఎంత అంటే ఓవరాల్ ప్రిన్సిపల్ పార్ట్స్ ఎంత అంటే 50 + 27. సో దట్ వాల్యూ ఈక్వల్ టు ఎంత? 77 parts. ఈ రెండు యాడ్ చేసి వచ్చేది టోటల్ పార్ట్స్ రైట్. సో ఫైండ్ ద 2 sums. 2 sums కావాలంటున్నాడు P1 అండ్ P2. సో P1 వాల్యూ ఎంత ఇక్కడ మనకి? P1 వాల్యూ ఈక్వల్ టు 27 parts.
రైట్. సో P2 వాల్యూ ఎంతండి ఇక్కడ మనకి 50 parts. Just you need to find 50 parts value, right? So 77 how many times? 100 times. So 27 into 100 ఎంత? 2700 rupees, right? In the same way 50 into 100 how much? 5000 rupees, right? So here we found both the sums. First sum equal to 2700 and second sum equal to 5000 రూపీస్. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 7700 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ సమ్కి ఈక్వేట్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఈక్వేట్ అవ్వట్లేదు అంటే మీరు ఎక్కడో తప్పు చేశారు, రైట్? సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 18. సో ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ వాట్ హి హస్ గివెన్. ఏ మ్యాన్ హ్యాడ్ రూపీస్ 16,000. ఓకే, ఒక మనిషి దగ్గర ఎంత ఉందంటే ఇక్కడ 16,000 రూపీస్ ఉందంట. ఓకే, సో పార్ట్ ఆఫ్ విచ్ అంటే దాన్ని పార్ట్స్ చేశాడు. పార్ట్ ఆఫ్ విచ్ హీ లెంట్ ఎట్ 4% అండ్ రెస్ట్ ఎట్ 5%. అంటే ఇక్కడ 2 parts చేశాడు. 16,000ని 2 parts చేశాడు. సో 2 partsలో ఒక పార్ట్ ఏమో 4%కి ఇచ్చాడు అండ్ ఇంకో పార్ట్ ఏమో 5%కి ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అండ్ ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వాజ్ రూపీస్ 700 ఇన్ ఏ ఇయర్. ఓకే, హీ హస్ గివెన్ 1 point. టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వాజ్ రూపీస్ 700 ఇన్ ఏ ఇయర్. ఓకే, సో ఒక ఇయర్లో ఇంత వచ్చిందని చెప్తున్నాడు. ఓకే, సో now what is asking? The money lent at 4% is. The money lent at 4% is. Okay, so ఇక్కడ ఏంటంటే 16,000ని డివైడ్ చేశాడు, రైట్? సో లెట్ us assume ఫస్ట్ పార్ట్ ఏమనుకుందామంటే మనం P1 అనుకుందామండి ఫస్ట్ పార్ట్. ఓకే, యా. సో సెకండ్ పార్ట్ ఎంత అవుతుందంటే మనకి, సో ఓవరాల్ 16,000లో ఒక పార్ట్ P1 అంటే ఇంకో పార్ట్ ఎంత అవుతుందంటే మనకి 16,000 మైనస్ P1 అని కూడా అనొచ్చు. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 16,000 రూపీస్ వస్తుంది. ఓకే, జస్ట్ టు క్రాస్ చెక్ ఇట్, రైట్? ఎస్, హియర్ ఫస్ట్ పార్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ as P1 అండ్ సెకండ్ పార్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ as 16,000 minus P1. ఓకే, అండ్ see here this problem can be solved in 2 ways. One is textbook method and one is normal competitive exam method. Okay, so second method is nothing but allegation or mixture method, right? So first we'll go with the textbook method. So total interest received equal to how much? Total interest received equal to 700 in a year. Time he has given. Time is nothing but 1 year, right? So normally the simple interest equation is PTR by 100, right? So in the first part principal equal to P1. First part principal equal to P1 and rate of interest equal to how much? 4%. Rate of interest equal to 4% and time equal to 1 year. Time is equal to how much? 1 year. Okay. In the same way, next part 16,000 minus P1, right? So 16,000 minus P1, this is principal, into time is nothing but 1 year and the rate of interest equal to 5%. Rate of interest equal to 5%. Okay, so time equal to 1 year, right? So the total interest received in the sense this interest and this interest must be equal to 700. Okay, so just you need to get the answer here. So we can write this as 4P1 plus here 5 into 16,000, this will become how much? 16 is 80,000 minus 5P1 is equal to, so LCM తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే LCM అనేది ఇక్కడ 100 వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ దిస్ టర్మ్ ద బేస్ ఇస్ 100, ఇన్ దిస్ టర్మ్ ఆల్సో ద బేస్ ఇస్ 100. ఓకే, సో ఓవరాల్గా LCM ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో ఈ 100 ఇటు పంపించండి. సో సింపుల్గా మనకి ఎంత వస్తుందంటే 70,000 రూపీస్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఎస్, హియర్ సో 4P1 minus 5P1, సో దట్ వాల్యూ ఈక్వల్ టు minus P1. సో దిస్ వాల్యూ ఈక్వల్ టు ఈ 8తో ఇటు పంపిస్తే మనకి ఎంత వస్తుందంటే minus 10,000 వస్తుంది, రైట్? సో మైనస్ గెట్ క్యాన్సల్. సో P1 వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్? 10,000 rupees. Okay, so P1 is nothing but 10,000 rupees. And also what is the question is asking? The money lent at 4% is. Okay, so 4% ఇక్కడ తీసుకున్నాం కాబట్టి సో 4% కున్న ప్రిన్సిపల్ ఏంటంటే అది P1. Okay, so already we found that answer equal to 10,000. Okay, so we can find P2 also. So P2 కావాలంటే జస్ట్ ఈ P1 వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. Okay, so P2 వాల్యూ కెన్ బి గివెన్ యాజ్ 16,000 minus P1 value how much? 10,000, right? So this value will become how much? 6,000 rupees, right? So here we found both the principles, right? So first principle equal to 10,000 and second principle equal to 6,000. Okay, so overall if you add both the principles you need to get the main principle, that is 16,000 rupees, right? So this is nothing but normal textbook method. Okay, so now we will go with the allegation mixture method. Right? Yeah, see here, first we'll write 4% here and another side 5% here. Okay, yes, here first we'll find let us assume, right? See here, actually what he has given here,
total 16,000 he has divided into two parts. Total 16,000 he has divided into two parts. Okay, so one part is something and one part is something. Okay, so but let us assume total money is given at 4%. Total money is given at 4%. Let us assume, right? So let us assume total money is given at 4%. 16,000 of 4% and time is 1 year. Okay, so if you solve this, what is the interest you will get? So 2 zeros, 2 zeros. So 16 fours, how much? 640 rupees. 640 rupees. Okay, if he give total money at 4%, the minimum interest you are going to get in 1 year, that value will be 640 rupees. Okay, this is one case. Okay, so let us assume total 16,000 rupees. Total 16,000 rupees he has given at 5%. He has given it 5% for 1 year. Okay, so 2 zeros, 2 zero get cancelled. So 16 fives are how much? 800 rupees. 800 rupees. Okay, but here we assumed these two values because of he has not given 16,000 at 4% or he has not given 16,000 at 5%. But what he has given here, 16,000 he has divided into two parts, but one part he has given at 4% and one part he has given at 5%. Okay, yes, here actually if he gives a total principal at 4%, you will get 640 rupees interest, right? So if he gives total money at 5%, you will get 800 rupees interest. Okay, so they are nothing but extreme values. This is nothing but a minimum value and this is nothing but a maximum value. Okay, but see here, but according to question, he has divided total money into two different parts. Okay, so because of dividing into two different parts and he has given it a two different rate of interest, so definitely whatever the simple interest we are going to get, so that should be in between these limits, 640 and 800. See here how much he has given, that is 700. Okay, so he has given it 700, right? So if you apply allegation or mixture, right? So 800 minus 700, you will get 100 rupees, right? So 700 minus 640, you will get 60. So here 0 0 cancel, so 2 5s are 2 3s, means the principal ratio that will be 5:3, means here total principal equal to 16,000, and total principal parts equal to both the parts. Here you need to add both the parts, 5 plus 3 8 parts. Okay, so total principal equal to 16,000 and total parts equal to 8 parts. You need to add these 5 and these 3, total it will become 8 parts. Okay, but what is the question is asking? The money lent at 4%, right? So 4%, how many parts of principal is there? 5 parts. Just you need to find the value of 5 parts. That is your answer. So 5 parts value equal to how much? 8 how many times? 8 2,000 times. In the same way, if you multiply with the 2,000, you will get 10,000 rupees. You will get 10,000 rupees. So where this is nothing but a allegation mixture method. You can go with this method or you can go with this method, but compared to this method, this is simple because of here lot of calculations are required here. Okay, according to this question is very easy because of here in this question we have zeros, right? It will be very easy. But whenever it comes to examination, they will give different values. Okay, so there it will become complex. So according to competitive exam, just you need to follow this method. It will be very simple, right? So in the same way, we'll go with the next question, question number 19. This is also same model, but slight change will be there. First read the question. A part of rupees 1500 was lent at 10% and the rest at 7% per annum. Simple interest, right? So ఇక్కడ total 1500 rupees ఉందంట. సో దాన్ని 2 parts గా డివైడ్ చేశాడు. ఓన్లీ 2 parts గా, ఎందుకంటే ఇక్కడ తెలిసిపోతుంది మనకి because of one part at 10%, one part at 7%. Okay, yeah, the total interest earned in 3 years was rupees 396. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫర్ 1 year అని ఇచ్చాడు, ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫర్ 3 years అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఎస్ హియర్. సో నవ్వు ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ 3 years వాజ్ రూపీస్ 396. ఓకే, సో 3 yearsలో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 396 రూపీస్ అన్నాడు ఇక్కడ. ఓకే, సో మరి 1 yearకి ఎంత అవుతుంది చెక్ చేసుకోండి. సో 1 year వాల్యూ ఈక్వల్ టు 396/3. సో దట్ వాల్యూ విల్ బికమ్ 132 రూపీస్. 132 rupees. ఓకే, 1 yearకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది త్వరగా వస్తుంది, రైట్? ఆర్ వీ కెన్ సాల్వ్ by 3 years also, by taking 3 years also, but complex calculations will be involved here. Okay, yes, here we'll go with allegation mixture method because of textbook method. Even you can solve from textbook also, right? Yes, here. So first we'll go with the 10% and next we'll go with 7%, right? So let us assume total 1500 he has given at a 10%
for 1 year. Okay, why here I'm taking 1 year? Because of here he has given 3 years interest equal to 396, but I converted into 1 year, right? So if you solve this, you will get how much? 150 rupees. You will get 150 rupees, right? In the same way, let us assume total 1500 rupees, he has given it 7%. So out of 1500, if you apply 7% for 1 year, so 2 zeros get cancelled, 15 sevens are 7 5s are 35 plus 3. So you will get 105 rupees. 105 rupees. Okay. So see here, actually he has not given in this way and he has not given in this way. Total 1500 he has divided into two parts. Okay. First part he has given it 10%, second part he has given it 7%, right? But actual thing is he has divided in that parts. Okay. So if we divide in that way, 1 year interest value will become how much? 132. Right. So 132 rupees. Right. So if we apply alligation mixture method, you will get the principal ratio. So 150 minus 132, this value will become 18, and out of 132, if you subtract 105, you will get 27. So 9 3s are 9 2s are, right? So principal ratio value equal to how much? 3:2. Principal ratio value equal to how much? 3:2, right? So 10% out means here total principal value equal to how many parts? 5 parts. Okay, because of he has divided total principal into 2 parts. That part is one is 3 parts and one is 2 parts. So total principal equal to how many parts? 5 parts, right? So total principal equal to 5 parts and the total principal value equal to 1500 rupees. Now what is the question is asking? Find the sum at a 10% per annum. 10% per annum. 10% per annum ki manaki principal ki parts unnai, ikkada manaki 3 parts unnai. Just you need to find 3 parts value equal to how much, right? So 5 how many times? 5 300s are. In the same way, if you multiply with 300, so 3 into 300, you are going to get 900 rupees. You are going to get 900 rupees. Then your option goes to option C. Right? Your answer goes to option C, right? So in the same way, we'll go with question number 20. This question number 20 is also same model, but a slight change will be there. So for example, for this alligation mixture model, we are going to solve whatever the models that are present in that particular model. Okay. So different variations istadandi. Aa variations lo anni chesayali manam. Okay. In the same way, now we'll go with the question number 20. So there is a slight change in this question, but same model. So read the question, what he has given. A sum of rupees 1000 is lent out partly at 8% and the rest at 10%. Okay. By reading the first point, we can say that total 1000 rupees is there and he has divided into 2 parts, right? So one part he has given at 8% and one part he has given at 10%. Okay. So next, what is the point he has given? If the yearly income, yearly ante ikkada 1 year and meaning ikkada, if the yearly income on the average, ante overall ga chuskunte 9.2% ochindanta. Okay. Yes, here first part he has given it. First part he has given it 8%. First part he has given it 8%. Right. Second part he has given it 10%. Averagely he is going to get 9.2%. Averagely he is going to get 9.2%. Okay. So see here, there is no need to convert in terms of rupees. See here what he has given, average income is 9.2%. Right. In the previous two problems, average income he has given in terms of rupees. Okay. In terms of rupees lo ichadu kabatti, so ikkada manam rupees తీసుకున్నాము, ikkada manam rupees తీసుకున్నాము. Okay. But ikkada average income అనేది మనకు percentage ఇచ్చాడు కాబట్టి, సో ప్రాబ్లం అనేది మనకు సింపుల్ గా అవుతుంది. ఎక్కడైనా percentage ఉండాలి. Okay. లేదా అన్నిట్లో రూపీస్ ఉండాలి. Okay. Yes, directly you can apply alligation mixture method. So if you solve this 10 minus 9.2, you will get 0.8 and 9.2 minus 8, you will get 1.2. So if you multiply 10 here, you will get 8 is to 12. So this can be simplified as 4 2s are, 4 3s are. Means, so whatever the total principal is here, the total principal equal to how many parts here? 5 parts. So 2 parts he has to give at 8% and 3 parts he has to give at 10%. Then only he is going to get 9.2%. Then only he is going to get 9.2% average income. Okay. Yes, here. So total how many parts here? 5 parts here. Total 5 parts and the total principal equal to 1000 rupees. Now what is the question is asking? Find the two sums. Two sums in the sense is asking 2 parts value and 3 parts value. So 2 parts value and 3 parts value kanukunte saripotundi. So 5 how many times? 5 200s. In the same way 2 into 200. So this value will become 400 rupees. So 3 into 200. This value will become 600 rupees. 600 rupees. Okay. So first sum equal to 400, second sum equal to 600 rupees. If you add both the sums, you need to get the total sum, that value equal to 1000 rupees. Okay.